నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. గణేష్ నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీస్, మున్సిపల్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో ప్రశాంతంగా నిమజ్జనం జరిగేలా చర్యలు చేపట్టారు. లా అండ్ ఆర్డర్ డీసీపీ ప్రసాదరావు ఆధ్వర్యంలో కలిసి ఖమ్మం నగరం మున్నేరు వద్ద నిమజ్జన పనులను పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీసీపీ ప్రసాదరావు అన్నారు. గణేష్ ఊరేగింపులో డీజేలు వాడొద్దని, ట్రాక్టర్ నడిపే డ్రైవర్లు మద్యం సేవించరాదని పేర్కొన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఖమ్మంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఊరేగింపులు తొందరగా పూర్తి చేసుకుని నిమజ్జనం పాయింట్ కి చేరుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నిమజ్జన సమయంలో ఎలాంటి ఘర్షణలకు అవకాశం లేకుండా మొబైల్ పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని తెలిపారు. నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసు వారు ఇచ్చిన రూట్లలోనే వాహనాలు రావాలన్నారు. అందరికీ నమస్కారం. ఈ వినాయక చవితికి పురస్కరించుకొని ఫైనల్ డే గణేష్ ఐడల్స్ ఇమ్మర్షన్ మరియు ప్రొసెషన్ సందర్భంగా ఈ ఖమ్మం పోలీస్ కమిషనరేట్లో పోలీసు తరపున అన్ని రకాలుగా బందోబస్తు ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి చోట ఈద్గా కానీ, చిల్లా కానీ, మాస్క్ కానీ అన్ని చోట్ల కూడా పికెట్ ఉంటుంది. సెన్సిటివ్ ఏరియాలలో కూడా పికెట్ ఉంటుంది. తర్వాత ఇతర డిపార్ట్మెంట్లు మున్సిపాలిటీ తోటి, తర్వాత ఇరిగేషను, తర్వాత పంచాయతీరాజు, ఫిషరీసు, వీళ్ళందరూ కూడా మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, మా సిపి గారు వీళ్ళందరూ కూడా మాట్లాడుకొని ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా కాలవొడ్డు దగ్గర చాలా బ్రహ్మాండమైన అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. ఇక్కడ 11 క్రేన్లు ఉంటాయి. అవతల పక్క 3 ఉంటాయి. ఇటుపక్క ఎగ్జిట్ వైపు 8 క్రేన్లు ఉంటాయి. మొత్తం 11 క్రేన్లు. భక్తులు తాగి రావద్దు. తాగి వచ్చి అనవసరంగా తాగితే ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు తాగకుండా ఏదైతే భగవంతునికి పూజలో ఉంటామో మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో మనం లాస్ట్ ఇయర్ కూడా మంచిగా నిమజ్జనం ఊరేగింపు కూడా మంచి ప్రశాంతంగా జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా ప్రశాంతంగా జరగాలని మొత్తం అందరూ కూడా ఉత్సవ కమిటీ, స్తంభాద్రి ఉత్సవ కమిటీ వాళ్ళు, తర్వాత మిగతా ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పోలీసు తోటి సహకరించాలి. తర్వాత అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలిసి చేస్తున్నాయి. ఇక్కడ అంతా కూడా చాలా బాగున్నది. వచ్చి ఇక్కడ నిమజ్జనం చేసుకొని మంచిగా పోవచ్చు. చాలా ఏర్పాటు మంచిగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా పోలీసు తోటి కోఆపరేట్ చేస్తారని చెప్పి విన్నవిస్తున్నాం. ఈ మన ఖమ్మం టౌన్లో మొత్తము 1500 విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం అవుతాయి. మొత్తం దగ్గర ఒక 600 నుంచి 700 వరకు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నాము. బయట నుంచి కూడా ఒక ఫోర్స్ వచ్చింది, బెటాలియన్స్, ప్లటూన్స్ వచ్చినాయి. కాబట్టి బయట నుంచి కూడా ఫోర్స్ తెప్పిస్తున్నాం. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు. మా సిపి గారి ఆధ్వర్యంలో, సిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారము చాలా మంచిగా బందోబస్తు నిర్వహిస్తున్నాము. అందరూ ఇన్స్పెక్టర్లు, తర్వాత బయట నుంచి కూడా ఫోర్స్ వస్తుంది. కాబట్టి వాళ్ళందరినీ చేసి ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీస్ తరఫున, అన్ని డిపార్ట్మెంట్ తరఫున కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కాబట్టి పబ్లిక్ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళ విగ్రహాలు తీసుకొని వచ్చి ప్రశాంతంగా ఊరేగింపు చేసుకొని వచ్చి నిమజ్జనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ట్రాఫిక్ ఆంక్షలు ఇప్పుడు ఇవాళ కూడా పేపర్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎగ్జిట్ వచ్చేసి కాలవోడు నుంచి ఈ మిర్చి 3 టౌన్ పోలీస్ స్టేషను, తర్వాత ఇటు ఆర్కరబావి ఆ విధంగా వెళ్ళిపోతాయి. వచ్చేదేమో ఈ జడ్పీ సెంటరు, అవతల శ్రీశ్రీ సర్కిల్, జడ్పీ సెంటరు, తర్వాత చెరువు బజారు, పెట్రోల్ పంపు, తర్వాత చర్చి కాంపౌండ్ నుంచి బ్రిడ్జి ఎక్కి, బ్రిడ్జి నుంచి దిగిన తర్వాత రైట్ సైడు పటేల్ టెంపుల్ డిపో ఉంటుంది. ఆడి నుంచి చక్కగా ఈ యలమంచలి గాంధీ చౌక్ నుంచి పిఎస్ఆర్ అక్కడ స్టేజ్ చేస్తారు. అక్కడ ఆ స్టేజ్ దగ్గర నుంచి పిఎస్ఆర్ ఘాట్ రోడ్డు, తర్వాత గుట్టుమల్లీశ్వర స్వామి టెంపుల్, తర్వాత నయాబజార్ చివరస్తా, ఇక్కడ కాలవొడ్డు, బొక్కలగడ్డ ఇమర్షన్ పాయింట్కి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎగ్జిట్ పోతుంటాయి, వస్తుంటాయి. కాబట్టి ఎక్కడ కూడా మీరు ఈ ఎగ్జిట్ పోయేటోళ్ళు ఈ ఏదైతే విగ్రహాలు వచ్చే రూట్ ఉంటుందో ఆ రూట్లో పోతే మళ్ళీ కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ సహకరిస్తారని పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నీ కూడా ఈ హ్యాంగింగ్ వైర్స్ కానీ, తర్వాత ట్రిమ్మింగ్ ఆఫ్ ట్రీస్ బ్రాంచెస్ ఇవన్నీ కూడా ప్యాచ్ వర్క్, రోడ్డు రిపేర్ కూడా అయిపోయింది. మున్సిపల్ ఈ గారు కూడా పక్కనే ఉన్నారు కాబట్టి వారు కూడా చెప్తున్నారు. ఎక్కడ కూడా రోడ్లు కూడా అన్ని ప్యాచ్ వర్క్స్ అయిపోయినాయి. కాబట్టి మీరందరూ ప్రశాంతంగా తీసుకొని రావాలి. ఎత్తేటప్పుడు కూడా తొందరగా ఎత్తితే తొందరగా అయిపోద్ది. లాస్ట్ ఇయర్ కూడా కొద్దిగా లేట్ అయింది. కాబట్టి ఈ సంవత్సరము ఈ స్తంభాద్రి ఉత్సవ కమిటీ వారు ప్రతి గణేష్ పండల్స్ దగ్గర పోయి వారు చెప్పాలి,
ఎందుకంటే తొందరగా తీసి తొందరగా అయిపోయేటట్టు చూసుకుంటే మనకే మన ఖమ్మం పట్టణం, ఖమ్మం కమిషనరేట్ కానీ, ఖమ్మం పట్టణం కానీ, ఇతర మధిర వాటిలలో కూడా ప్రశాంతంగా జరగడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి హైదరాబాద్లో కూడా ప్రశాంతంగా జరుగుతుంది. మన దగ్గర కూడా లాస్ట్ ఇయర్ కూడా ప్రశాంతంగా జరిగింది. ఈ సంవత్సరం కూడా ప్రశాంతంగా జరగాలని చెప్పి కోరుకుంటూ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అచ్చా, ఇక్కడ ఇంకోటి చెప్పాలి మీకు. ఇప్పుడు ముందు మనకి 3 బ్రిడ్జెస్ ఉన్నాయి. ఒకటి ప్రకాష్ నగర్ బ్రిడ్జి, అది మున్నేరు మీద, తర్వాత కరుణగిరి బ్రిడ్జి, ఈ కాలవడ్డి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి పక్కనే కేబుల్ బ్రిడ్జ్ ఒకటి తయారవుతుంది. కాబట్టి ఈ కాలవడ్డు బ్రిడ్జ్ ఏదైతే పురాతనమైన బ్రిడ్జి ఉందో 100 సంవత్సరాలు, అది ఆ బ్రిడ్జి మీద హెవీ వెహికల్స్ అయితే అలౌ చేయము. ఓన్లీ హెవీ వెహికల్స్ అన్నీ కూడా కరుణగిరి బైపాస్ రోడ్డు అట్లా పోవాల్సిందే. అంతే తప్ప జనరల్ పబ్లిక్ ఎక్కడ కూడా ప్రాబ్లం ఉండదు. ఈ 2 వీలర్సు, తర్వాత ఈ కార్లు పంపిస్తున్నాము. 2 వీలర్స్, ఓన్లీ 2 వీలర్సే కాలవడ్డు దాని మీద. రేపు అవి కూడా ఆంక్షలు ఉంటాయి. కాబట్టి మీరు దయచేసి రావద్దు. ఎక్కడ బ్రిడ్జి మీద కూడా ఇటు ఆంక్షలు ఉన్నాయి. ఏమైనా కరుణగిరి బ్రిడ్జి వైపే పోవాలి.